వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజం. ముందుగా హెడ్లైన్స్. విద్యా వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ. మోదీ అంటే విశ్వాసం, కేసీఆర్ అంటే మోసం. దుబ్బాక ఎమ్మెల్యే బి రఘునందన్ రావు వ్యాఖ్య. రాజమహేంద్రవరం బయలుదేరిన అమరావతి రైతులు మార్గ మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్టు. సీఎం జగన్ ను మంత్రి రోజాను దూషించారని కేసు నమోదు. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే, తమ ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి విడుదల రజనీ తెలిపారు. ఆనందపురం మండలం షౌంజాలలో 6.67 కోట్లతో నిర్మించిన ఆయుర్వేద మందుల గిడ్డంగి, ఔషధ పరీక్షల ప్రయోగశాల భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యా వైద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ప్రజలకు ఉపయోగపడే వైద్యము ఆయుర్వేదమని, అటువంటి ఆయుర్వేద వైద్యాన్ని ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా ఆచరిస్తున్నాయని, ఇది మనకు ఎంతో గర్వకారణమని అన్నారు. కొన్ని రకాల దీర్ఘకాల రుగ్మతులకు ఆయుర్వేదం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిమ్మిలి ఎమ్మెల్యే ముత్తం శెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. సర్వీసెస్కి అంతకుముందు ఏమైనా ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ జరిగినాయా, ఒకవేళ ఏదైనా మళ్ళీ రిఫరల్ హాస్పిటల్స్కి ఏదైనా ట్రీట్మెంట్స్ కోసం పంపించాల్సి వస్తుందా అనేది కూడా వాళ్ళు చెప్పటము, అక్కడ నుంచి ఆ ఏఎన్ఎం వాళ్ళందరినీ కూడా హ్యాండ్ హోల్డ్ చేసి ఆ రిఫరల్ హాస్పిటల్ దాకా వెళ్ళేదాకా, మళ్ళీ ఫర్దర్ ట్రీట్మెంట్ చేసుకొని ఇంటికి వచ్చి మందులు ఇచ్చేదాకా కూడా ఈ ప్రోగ్రాంలో భాగంగా మనం బాధ్యత తీసుకుంటున్నాము. మరి చాలా చక్కగా 45 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని మనం చాలా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నాము. సుమారు 4 నుంచి 5,000 మంది స్పెషలిస్ట్ డాక్టర్ని దీనికోసమే కేటాయించడం అంటే గవర్నమెంట్ డాక్టర్స్ని ఒక్కసారి ఆలోచన చేయండి. 4,000 నుంచి 5,000 వరకు కూడా గవర్నమెంట్ డాక్టర్స్ని మనం డిప్లాయ్ చేసి ప్రజలకు చక్కటి వైద్య సేవల్ని అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమము. సో కాబట్టి దీన్ని మీ అందరూ కూడా మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకొని దీనివల్ల మీకు మరింత మేలు జరగాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ అయినాక ఇంటికి వచ్చి రికవరీ అయ్యేటువంటి టైంలో, ఆ టైంలో వాళ్ళు పనులు చేసుకోలేరు, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు ఉంటాయి. మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పని చేసుకోలేరు కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితులు కావచ్చు, వాళ్ళకు భారంగా అయితే మన లోకల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళందరూ, అలాగే మరి ఈ కార్యక్రమాని కోసము సొంట్యాం గ్రామం నుంచి విచ్చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, అండ్ మరీ ముఖ్యంగా మా హెల్త్ స్టాఫ్ అందరూ కూడా కనపడతా ఉన్నారు. మీ అందరికీ కూడా ఆయన హాలిడే అయినప్పటికీ కూడా మీ అందరూ చాలా ఓపికగా వచ్చారు. మీ అందరికీ అండ్ మీడియా మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తమ్ముడు నందీష్ ఈ కార్యక్రమాన్ని అంతా కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా తక్కువ టైంలో కూడా ఆర్గనైజ్ చేశాడు. సో ఈరోజు మీ అందరికీ తెలుసు ఇక్కడ మనం అందరం కూడా గ్యాదర్ అయినటువంటి కారణం. సో ఇక్కడ మరి మన ఎమ్మెల్యే గారి చొరవతో, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇక్కడ 6,67,00,000 అంటే దాదాపు 7 కోట్ల వాల్యూ ఉన్నటువంటి ఆయుర్వేద ఫార్మసీ,
అండ్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాము. దీనికి సంబంధించి ఈరోజు మనం శంకుస్థాపన ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి కృషి దీని వెనక ఎంతో ఉంది. ఆయన ప్రభుత్వం ఒప్పించి ఇక్కడికి ఈ ప్లేస్కి ఈ ఫెసిలిటీ అంటే మనకు ఈ ఫెసిలిటీ తేవడంలో ఆయన కృషి ఎంతైనా ఉంది. సో అందుకు భీమిలి నియోజకవర్గానికి ఆయన చేస్తున్న ఎన్నో మంచి పనుల్లో భాగంగా ఇదొక మంచి పనిని మనం భావించవచ్చు. అలాగే ఈ ఫార్మసీ అంటే ఆయుర్వేద ఫార్మసీ వస్తే సుమారుగా ఇక్కడ నుంచి రాష్ట్రంలో ఉన్న చాలా ఆయుర్వేద కాలేజెస్కి ఇక్కడ నుంచి డ్రగ్స్ తయారు చేసి పంపించేదానికి ఇక్కడ స్కోప్ ఉంటుంది. అలాగే ఈ డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ కూడా ఇక్కడికి రాబోతూ ఉంది. సో దాని ద్వారా కూడా క్వాలిటీ టెస్టింగ్ ఇక్కడ నుంచే చేయడానికి కుదురుతుందని చెప్తున్నారు. అలాగే సుమారుగా ఈ ఫెసిలిటీ రావడం వల్ల చుట్టుపక్కల అన్ని రకాల కలిపి ఒక 100 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా డైరెక్ట్గా అలాగే ఇండైరెక్ట్గా కూడా ఇక్కడ వచ్చేదానికి ఆస్కారం ఉందని తెలియజేస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఇక్కడ పాపులేషన్ ఎంత ఉంది? సో ఇది సొంట్యామ ఐ థింక్ మేజర్ పంచాయతీ. ఖచ్చితంగా ఇక్కడ ఇటువంటి వసతులు ఇటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ వచ్చినప్పుడు ఈ గ్రామం మేజర్ పంచాయతీ నుంచి మరింత వేగంగా మరింత పైకి ఎదిగేదానికి ఖచ్చితంగా ఆస్కారం ఉంటుంది. సో దీనికి కృషి చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటే విశ్వాసం, తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే మోసం అని దుబ్బక్క ఎమ్మెల్యే బి రఘునందన్ రావు విమర్శించారు. మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబెల్లి రఘునందన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల ఆర్బీహెచ్వి గ్రౌండ్స్ లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్ జి వివేక వెంకటస్వామితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మోసాలు రాస్తే రామాయణమంతా, చెబితే భాగవమంతా అన్నారు. మోదీ అంటే అమ్మకం, కేసీఆర్ అంటే నమ్మకం అంటూ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లకు ఆయన కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ప్రజలకు అనేక హామీలిచ్చి అధికారంలోకి రాగానే మోసం చేశారన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు సింగరేణిలో ఉన్న కార్మికుల సంఖ్య ఎంత, ఇప్పుడు ఎంత మంది ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక ఓపెన్ క్లాస్ లో ఉండవని చెప్పి ఈ ప్రాంత ప్రజలను మోసం చేశారన్నారు. తన ధర్నాకు భయపడి కేంద్ర మహిళా బిల్లును తెచ్చిందని ఎమ్మెల్సీ కవిత చెప్పుకోవడం హాస్యపదంగా ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 50 సీట్లు ఇప్పించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కవితకు సవాల్ విసిరారు. అర్పించే కార్యక్రమం ఉంది. పెద్దలు ప్రతి పల్లెను మార్చాలి అని అన్నగారిన వర్గాలలో భారత్ మాతాకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి అందరం కూడా పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నిరుపేద బ్రతుకుల్లోన కంచంలోన మెతుకై. ఈరోజు బతుకమ్మ కానుకగా మహిళా సోదరులకు ఇచ్చే చీరల కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఒక మంచి మనసుతో కాన్సెన్స్ మొత్తం అంతా తెలుగు ఉద్యమంలో తొలి దశలో మలి దశలో ముక్కవని ధైర్యంతో తెలంగాణ ఉద్యమానికి ఎవరైతే జిల్లా అధ్యక్షుడు ఉన్నాడో అన్నగారు గరెబెల్లి రఘునాథ్ గారు కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఈరోజు ప్రవేశ ఆడపడుచుల కోసం తన ఫౌండేషన్ ద్వారా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పెద్ద హృదయంతో అటు నరేంద్రుడిని ఇటు వివేక్ వెంకటస్వామి గారిని చూసి కమలం గుర్తును ఆశీర్వదించి భవిష్యత్తులో పార్టీ అవకాశం ఇచ్చినప్పుడు రఘును అసెంబ్లీకి పంపించాలని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. రాముడు నడయాలిన నేల మీద ఆ రఘురాముని పేరు పెట్టుకున్న నన్ను మా దుబ్బాక ప్రజలు నా కష్టం చూసి మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరు పెద్దలు వచ్చి నా కోసం దుబ్బాకలో కష్టపడి గెలిపించారు. అట్లే భవిష్యత్తులో ఈ గడ్డ మీద కూడా ఆ రఘురాముని గుడి కంప్లీట్ అవుతున్నటువంటి తరుణంలో రానున్న ఎన్నికల్లో ఆ రఘురాముని పేరులో కొంత పేరునైనా తన పేరుగా పెట్టుకున్నటువంటి ఈ రఘునాథ్ని కూడా గెలిపించి నిన్ను శాసనసభకు పంపించాలని మీకు అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. పేపర్లలో టీవీలలో రోజు వార్తలు ఏదో ఒకటి రాస్తూ ఉంటారు, నచ్చితే ఒకటి నచ్చకపోతే ఒకటి అని. నిన్న మహబూబ్ నగర్లో జరిగిన మా సభ చూడాలి, జనం నుంచి వచ్చిన స్పందన చూడాలి, కానీ ఇలా పేపర్లో ఏం కనబడాయి. ఆయన ఒక ఆయన భూమికి 3 అడుగులే ఉంటాడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎటు చూసినా సరే కనబడాడు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కోడలు బ్రాహ్మణిని కలిసేందుకు ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతుల
రాజమహేంద్రవరం బయలుదేరి వెళ్లారు. అయితే మార్గ మధ్యలోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు, వెలగపూడికి చెందిన రైతులు ప్రత్యేక బస్సులు, సొంత వాహనాల్లో పయనమయ్యారు. వైకాపా ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టిందని, ఇలాంటి సమయంలో తామంతా ఆయన కుటుంబానికి అండగా ఉంటామని రైతులు చెప్పారు. రాజమహేంద్రవరం వెళ్లేందుకు అనుమతి లేదంటూ వీరవల్లి, నల్లజొల్ల టోల్ గేట్ల వద్ద రైతుల బస్సులను పోలీసులు నిలిపివేశారు. బస్సు డ్రైవర్లను బలవంతంగా దింపేశారు. ఈ క్రమంలో పోలీసులు, రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై 2 కేసులు నమోదు చేశారు. వీటిలో ముఖ్యమంత్రి జగన్ ను, మంత్రి రోజాను దూషించారని కేసులు నమోదయ్యాయి. హైకోర్టులో బండారు సత్యనారాయణ తరఫున ఆయన లాయర్లు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బండారు అరెస్ట్ ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ ప్రభుత్వానికి ఓ చట్టం, ప్రతిపక్షాలను మరో చట్టం అంటూ నిప్పులు చెరిగారు. సార్ కొంచెం జనంలో ఉంటే మనం మాట్లాడతారు సార్, కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను సార్, బయట ముందు ఉన్నాను ముందు రోడ్డు మీద చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఏలూరు జిల్లా పెదవేగి మండల కేంద్రంలో బ్రహ్మంగారి గుడి దగ్గర టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకో ప్రభుత్వాన్ని కూల్చే వరకు తమ నిరసన ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి, సీఎం డౌన్ డౌన్ అంటూ చేసిన నినాదాలు మార్మోగాయి. నాయకులు గొప్పన్న సుధా, రాయల భాస్కర్ రావు, ఆలపాటి దత్తు, వంగూరు సాగర్, తాత సత్యనారాయణ నేతృత్వంలో దెందులూరు నియోజకవర్గ నాయకులు, పెద్దవేగి, పెద్దపాడు, దెందులూరు, ఏలూరు మండలాల అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కూడా మనందరం కూడా రేపు రాబోయే రోజుల్లో మనం అందరం కూడా ఒక మంచి మనసుతో, ఐక్యమత్యంతో పోరాడి ఈ రాష్ట్రాన్ని, మన పార్టీని కాపాడాల్సిన బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. మరి ఈరోజు ఎంతో శాంతియుతంగా బాబు గారికి తోడుగా ఒక నియంత్రణపై పోరాటం కోసం మనమందరం రీలే నిరాహారం దీక్షలు చేస్తాం.
అయినా ఏ మాత్రం కనికరించకుండా మమ్మల్ని నిర్బంధంగా నెట్టివేసినారు. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని కోల్దోసేంత వరకు మనం గట్టిగా మహిళా మహిళలు ద్వారా ఈ చెప్పడం అవసరం అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు కొందరికి ఏంటంటే ఊళ్ళో పొద్దున్న అయితే పనికి వెళ్ళిపోతారు, ఎవరి అవసరం అనుకుంటున్నాయి. మనసులో బాగా ఉన్నా కూడా రోడ్డు మీదకి వచ్చి ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి రేషన్ ఇస్తున్నారు, లేకపోతే డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ అది ఇచ్చేటప్పుడు ఆ రేషన్ 100 రూపాయలు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆయన సత్యశీలుడుగా విడుదల కావాలని కోరుతూ కాకినాడ జిల్లా గుండెపల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు పోర్టు సాయి తేజ ఆధ్వర్యంలో గుండెపల్లి మరిడమ్మ ఆలయం నుండి అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. దీన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోర్పు లచ్చయ్య దొరచెండ ఊపి ప్రారంభించారు. జంగంపేట చేరుకున్న పాదయాత్ర బృందానికి జంగంపేటలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతిరా నెహ్రూ స్వాగతం పలికి సంఘీభావంగా జంగంపేట చివరి వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టులో చంద్రబాబుకి అనుకూలంగా తీర్పు రావాలని, ఆ సత్యదేవుణ్ణి ప్రార్థించేందుకు 60 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న వారికి సంపూర్ణ మద్దతు పలుకుతూ వారి కోరిక నెరవేరాలని అన్నారు. చంద్రబాబు నాయుడు గారిని వెంటనే, చంద్రబాబు నాయుడు గారిని వెంటనే సైకో పోవాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అరెస్టుని నిరసిస్తూ గండేపల్లి మండలం నుంచి యూత్ అలాగే మోహన్ రావు, మన సాయి తేజ వీళ్ళ నాయకత్వంలో అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని న్యాయం ఈరోజు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారి కేసు ఉంది కాబట్టి న్యాయం జరిగేలాగా ఆశీర్వదించమని చెప్పి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గము మూసునూరు మండలము చెక్కపల్లిలో కాగడాలు ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ తరుణంలో ఇళ్లలో నుంచి మహిళలు కొవ్వొత్తులతో వచ్చి వారికి మద్దతు తెలిపారు. ర్యాలీలో నూజివీడు టీడీపీ ఇన్ఛార్జి ముద్దులబోయిన వెంకటేశ్వరరావు పాల్గొనగా కొత్త చెక్కపల్లి రామాలయం నుండి పాత చెక్కపల్లిలోని ఆంజనేయ స్వామి గుడి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు కడిగిన ఆణిముత్యంలా బయటికి రావాలని కోరుతూ ఆంజనేయ స్వామి గుడి వద్ద 101 కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి మొక్కు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నూతక్కి వేణుగోపాలరావు, ముస్తూరు మాజీ జెడ్పీటీసీ జిల్కూరి వెంకటేశ్వరరావు, చెక్కపల్లి ఎంపీటీసీ పుష్పవతి తదితరులు పాల్గొన్నారు. అవినీతిలో కూరుకుపోయినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ మీరు చూస్తూనే ఉన్నారు. గడిచిన 4 సంవత్సరాల్లో ఆయన ఇప్పటికే కేసుల్లో కూరుకుపోయి 10 సంవత్సరాలైనా ఏనాడు కోర్టుకు కూడా వెళ్లకుండగా మరి ఇవాళ ఎవరైతే నీతి నిజాయితీగా మరి ఈ రాష్ట్రంలోనే కానీ దేశంలో కానీ ప్రపంచ స్థాయిలో కానీ ఒక పేరున్నటువంటి వ్యక్తి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మరి ఇవాళ కావాలని ఒక కుట్రతో రేపు రాబోయే ఎలక్షన్స్లో మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడేమోననే భయంతో ఇవాళ అడ్డగోలుగా కావాలని చెప్పి పెట్టి కేసులు పెట్టించి
మరి ఆయన ఈ సత్యమేవ జయతే కార్యక్రమాన్ని ఇంత విజయంగా ప్రదర్శించడానికి వచ్చిన అతిరథ మహారథులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే మీరు నోరు మూయించగలరు అనుకుంటున్నారేమో. జైల్లో పెడితే జైల్లో దీక్ష చేశాడు. ఎక్కడ పెట్టినా సరే ఆయన జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నిద్ర పోతాడు తప్ప నీ ఉరతూపుళ్ళకి, తాటాకి చప్పుళ్ళకి ఎక్కడ భయపడరు. ఆయన బయటికి వస్తాం ఖాయం. తెలుగుదేశం విజయం గెలవటం ఖచ్చితంగా ఖాయం. మిమ్మల్ని రోడ్డు 70 రాజకీయాలలో ప్రాధాన్యం కాదు, నువ్వేదో చేస్తానని ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించలేదు, అప్పనంగా వచ్చిన డబ్బులతో వీరవీగాలని చూస్తున్నావు. ఎన్ని డబ్బులు సంచులు తెచ్చావని గత ఎన్నికల్లో గెలిపించారో గుర్తుకు తెచ్చుకో అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరా ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. బెదిరించి తీసుకువెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు మళ్లీ సొంత గూటికి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు పేదల ఇంటికి ముందుకే వస్తాయని, మీరు కనీసం పరీక్షలు నిర్వహించలేని దుస్థితిలో ఉన్నారని అన్నారు. అలాగే ప్రీతమ నాయకుడు కుక్కల హనుమంతరావు గారు కూడా వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాం. మనందరికీ తెలుసు, మన దేశంలో కానీ రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ ఏమేమి కార్యక్రమాలు చేసింది. గతంలో కాంగ్రెస్ పార్టీ పేదలకి వాడవాడగా ఇంటింటికి తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతామని చెప్పి మంచి పథకాలు కాంగ్రెస్ పార్టీ పెట్టింది. 108 తర్వాత విద్యార్థులకు ఫీజు రియంబర్స్, అలాగే నేలకొండపల్లి చేసినటువంటి గౌరవ పార్లమెంట్ మాజీ సభ్యులు, గౌరవనీయులు సోదరులు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ బహిష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కసిరెడ్డి నారాయణ రెడ్డి దగ్గర 6 కోట్లు, గాలి అనిల్ కుమార్ దగ్గర 12 కోట్లు తీసుకున్నారని మీడియా సమావేశంలో ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే తాను సీఎం అవుతానని, రెవెన్యూ మంత్రి పదవి ఇస్తానని గాలి అనిల్ కుమార్ దగ్గర 12 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. ఇటీవల మహేశ్వరం టికెట్ కోసం చిగురింద పారిజాత నరసింహారెడ్డి దగ్గర 10 కోట్లు, 5 ఎకరాల భూమి తీసుకున్నారని ఆరోపణలు చేయగా తనను పార్టీ నుండి సస్పెండ్ చేశారని ధ్వజమెత్తారు. రేవంత్ ఇలా చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నారని, ఆ చిట్టా అంతా ఈడీకి, సిబిఐకి ఇచ్చి కంప్లైంట్ చేస్తామని అన్నారు. తాను చేసిన ఆరోపణలు తప్పు అని నిరూపించాలంటే భాగ్యలక్ష్మి గుడి దగ్గర ప్రమాణం చేయాలని సవాలు విసిరారు. ఇవాళ కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఇవాళ పార్టీలోకి వస్తున్నారు, టికెట్ కన్ఫర్మ్ చేస్తారంటున్నారు. ఏ విధంగా కన్ఫర్మ్ చేస్తారండి? మీ కాంగ్రెస్ విధి విధానాలు చెప్పండి. 50,000 రూపాయలు అప్లికేషన్ చేసుకోమన్నారు. మరి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు 50,000 రూపాయలు కట్టి అప్లికేషన్ చేసుకున్నారని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. 6 కోట్ల రూపాయలు ఖాళీ ఒక దారి అంటే ఆయన పోనీకి ఒక మార్గము సుగమం చేశారంట రేవంత్ రెడ్డి గారు. ఆ మార్గం సుగమం చేసినందుకు 6 కోట్ల రూపాయలు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి వెళ్లి ముడుపులు ముడుతున్నటువంటి సందర్భం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఈ విధంగా పటాన్చెరులో కూడా అనిల్ కుమార్ అనే ఒక వ్యక్తి మరి 12 కోట్ల రూపాయలు ఇప్పటివరకే సమర్పించుకున్నాడంట. ఆయన చెప్పే విధానం ఏంటంటే రేపు మనకు ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డిని, తర్వాత నీకు రెవెన్యూ మంత్రి ఇస్తా, నువ్వేమి భయపడకని చెప్పేసి అనిల్ కుమార్ దగ్గరికి వెళ్లి 12 కోట్ల రూపాయలు తీసుకున్నది వాస్తవం అవునా కాదా తెలియాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అనేక మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా చిట్టారెంట్లు త్వరలో బయట పెడతా. ఇవన్నిటిపైన కూడా నేను త్వరలో ఢిల్లీకి వెళ్లి ఈడీకి, సిబిఐకి ఇవన్నీ కూడా నేను అందజేసి వీటిపై తగిన విచారణ చేసి నిజ నిర్ధారణ కమిటీ చేసి ఇవి తేల్చాలని చెప్పేసి నేను ప్రధానమైన డిమాండ్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారి పైన. గతంలో కూడా నువ్వేమో సుఖమైన మనిషివేం కాదు, గతంలో కూడా ఓటుకు నోటు 50 లక్షల రూపాయలు ఒక
ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తివి. నీకు ఇవేం కొత్త ఏం కాదు. నువ్వు డబ్బులు తీసుకొని ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వారి పేర్ల సర్వే చూపించుకుంటూ నిజమైన కార్యకర్తలని, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలని, నిజమైన కార్యకర్తలు పనిచేసే కార్యకర్తలు అందరినీ కూడా మోసం చేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారిని సస్పెండ్ చేసి కాంగ్రెస్ పార్టీని కాపాడాలని రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని వేడుకుంటా ఉన్నాను. మంచిర్యాల జిల్లా చేనూరు సమీపంలో గోదావరి తీరంలో తాంత్రిక పూజలు కలకలం సృష్టించాయి. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతనిపై గిట్టని వారు తాంత్రిక ప్రయోగం చేశారని భావించి కుటుంబ సభ్యులు ఓ మాంత్రికుడిని సంప్రదించారు. చెన్నూరు సమీపంలో చెట్లు పొదల మధ్య తాంత్రిక పూజలు చేశారు. ఈ మంత్రాలు విఘటించడంతో సదరు బాధితుడు అక్కడికక్కడే మరణించాడు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి సాధారణ మరణంగా నమ్మించే ప్రయత్నం చేశారు. అంతిమ సంస్కరణం చేస్తున్న క్రమంలో స్థానిక పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అంత్యక్రియలు నిలిపివేసి పోస్టుమార్టం చేయించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యా వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ. మోదీ అంటే విశ్వాసం, కేసీఆర్ అంటే మోసం. దుర్గక్క ఎమ్మెల్యే బి రఘునందన్ రావు వ్యాఖ్య. రాజమహేంద్రవరం బయలుదేరిన అమరావతి రైతులు మార్గ మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్టు. సీఎం జగన్ ను మంత్రి హోదాలో దూషించారని కేసులు నమోదు. ఇవి ఇప్పుడు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి.